అనంతపురం. ఎప్పుడు స్టార్ట్ అయినావు? నిన్న నైట్. ఓవర్ని కలవడానికి వచ్చి నువ్వు ఇంత డేంజర్ మరి. సో గాయ్స్ ఇప్పుడైతే మనకి అయితే మొత్తం మేక్ ఓవర్ అయితే చేయాలనిపించింది. దీన్ని ఎట్లా చేయాలో మొత్తం నాకు తెలుసు, నేను చేపిస్తా దా. మాట్లాడు. అరే చెప్పు బ్రో. అనంతపురం. ఎప్పుడు స్టార్ట్ అయినావు? నిన్న నైట్. ఓవర్ని కలవడానికి వచ్చి తింటాను. నువ్వు ఇంత డేంజర్ మరి. ఆడికెళ్ళి నిన్న రాత్రి వెళ్ళినావా పొద్దున వెళ్ళినావా? నిన్న రాత్రి. ఏ టైంకి? మళ్ళీ ఇంట్లో మీ ఇంట్లో చెప్పినావా? ఫోన్ చేసి మళ్ళీ చెప్పు ఇప్పుడు వచ్చిన. నీ పేరేం పేరు? మైను. అనంతపూర్లో ఏడుంటావు? రామ్నగర్. అనంతపూర్లో రామ్నగర్ ఉందా? ఉంది. ఆ రామ్నగర్ టు ఈ రామ్నగరా? ట్రైన్ ఎక్కిను హనుమంత్. ఎందుకు వచ్చినావు బా? కలవని కలిసి ఫోటో దిగా. చిన్న ఫోటో కోసం అంత దూరం నుంచి ఈ టైం వరకు ఇడికి వచ్చి కిలోమీటర్ ఆడికేనే 400 కిలోమీటర్ వచ్చినప్పుడు ఆడికేనే. ఎందుకు ఎట్లా పోతావు? ట్రైన్. మళ్ళీ ట్రైన్ ఎక్కుతావు? ఎప్పుడు ట్రైన్? నైట్ 11:15. ఇట్లా రాకురి బాయ్, మీకు దండం పెడతా బాయ్. వద్దు అంతా దూరం మధ్యలో దారిలో ఏమైనా అయితే షేర్ నీకు దారిలో ఏమైనా అయితే ముగ్గురిని ఇసుకే పిహెచ్ లో పడేస్తారు. ఓకే నేను ఒప్పుకుంటా, నీకు అంత ప్రేమ ఉంది అన్ని ఉన్నాయి, అట్లా కాదు. ఒక్కరిని ఇంత డేంజర్ వచ్చేసినావు. సో గాయ్స్ ఇప్పుడైతే మనకి అయితే మొత్తం మేక్ ఓవర్ అయితే చేయాలనిపించింది. ఎందుకంటే రాత్రి వచ్చిందంట, అసలు ఫ్రెష్ అప్ కూడా కాలేడు. ఇక ఫ్రెష్ అప్ అయింది, మనకి ఎట్లుంటుంది అంత దూరం నుంచి అంత ప్రేమతో మొత్తం మనం చేంజ్ చేసేస్తున్నా నేను. ఖాళీ బట్టలు ఉంటాయి, వేరే బట్టలు ఉంటాయి. ఇప్పుడు రెండు చూడు ఒకసారి మనం అవుట్ఫిట్ మొత్తం చూపినా. ఇప్పుడు వేరే అవుట్ఫిట్ చూడరు కానీ ఇప్పుడు మేము ఇప్పించే అవుట్ఫిట్ చూడండి. అండ్ కట్టింగ్ గిట్టింగ్ మనకి మంచిగా తినిపించి అంత ప్రేమతో వచ్చినావు ఆ షేర్. నీకు మొత్తం నీకున్న సినిమా మొత్తం చూపించేస్తాం. టోటల్ మేక్ ఓవర్ దిల్దార్ మనసు బి నువ్వు ఇట్లా చూడాలా బ్రో. ఎందుకంటే దూరంకి వెళ్ళి వచ్చినావు 400 అమలు మాట కాదు అది. ఎందుకంటే దీన్ని ఎట్లా చేయాలో మొత్తం నాకు తెలుసు, నేను చేపిస్తా దా. ఇప్పుడైతే మేమైతే హిమ్మత్ నగర్ స్టూడియోకి అయితే వచ్చినాం. మనకి మొత్తం మేక్ ఓవర్ చేసినాక చూపిస్తాం, మొత్తం బ్లాగ్ అంతా చూపించేస్తాం. ఇక మమ్మా నువ్వు టెన్షన్ ఏం పడకు, నేను ట్రైన్లో ఎక్కించి మరీ పంపిస్తాను నీకు. నేను ఇదైతే మన సెక్షన్ మంచిది, ఏది కావాలంటే అది తీసుకున్నావు. అనంతపూర్లో స్టూడియో ఉందా? నీకు ఏం నచ్చితే అది తీసుకో. ఫంకీ వేస్తావు, నార్మల్ వేస్తావు, నీట్గా వేసుకుంటావు, ఇట్లా నీట్గానే ఎమ్మా. నీ సైజ్ ఎంత? మంచిగా ఉందా ఇది? ఎమ్మంట ఎస్సా మనం బ్లాక్లో తీసుకుందామా ఇంట్లో తీసుకుందామా బ్రో? ఇట్లా ఈ కలర్ కావాలా ఈ కలర్ కావాలా? నీకు బ్లాక్ అయితే నీకు అన్నిటిపైకి వస్తుంది, ఎప్పటికి ఉంటుంది బ్లాక్. ఏ సైజ్ 30 నీ 30 సైజ్. సో మనోడు అనంతపూర్కి వెళ్ళి వచ్చిండని నేను అనుకోలేను. మనం లాంగ్వేజ్ చూసి మనోడి అనంతపూర్లో మొత్తం ఫేమస్ అయిపోతాడు అనుకో రాదు. ఇవి వచ్చిండు మనోడు లోపల వీడు బట్టలు వేసుకొని షార్ట్ లెంత్ పాయింట్ తీసుకొని మళ్ళీ టీ షర్ట్ తీసుకుంటూ మళ్ళీ చెప్పులు తీసుకుంటూ కటింగ్ చేపిస్తుండు. మొత్తం అనంతపూర్కి వెళ్ళి వచ్చి ఆగం చేసేసిండు అనుకో రాదు. మనోడు 400 కిలోమీటర్లు జరుగు సైడ్కి అట్లా రాకూరే భయ మీరు ప్లీజ్. మనైతే ముందే నా పేరు 7 కిలో ఉంది, 7 వరకు ఉంది. అంటే రామ్నాథ్ డాన్స్ వచ్చింటు అంటారు. వద్దు జర ముగ్గురం ఇడకాల్సి వస్తుంది. జర నువ్వు కూడా చెప్పు అట్లా జర మనోళ్ళకి చెప్పు జర అట్లా రాకూరని. అయితే గాయస్ నిన్ననే సాలరీస్ వచ్చినాయి. ఫస్ట్ ఇక ఈ విషయానికి వచ్చేద్దాం. ఇక మాటి చాపాడి ఏముందో ఇచ్చేసి ఓ ప్యాంట్ షర్ట్ కాకుండా ఒక షర్ట్ అని శుక్రవారం మేకానికి వచ్చి మునం చేస్తున్నా. పెద్ద ప్లానింగే ఒక పాయింట్ ఇప్పిరా మనోడు ఇట్లా ఉన్న చిన్న ఉన్నా మనోలే కూల్నా కొడుకు ఏదో ఒకటి ఇప్పిరా. చూడండి హీరో. అరే టీ షర్ట్ పెద్ద కొంచెం ఉన్నాయా? నీకు నచ్చిందా? నీకు నచ్చితే అని అర్థంలో చెప్పు. నీకు నచ్చిందా? చెప్పులు వేసుకో, చెప్పులు కూడా ఉందా? ఎట్లున్నాయమ్మా సెట్టా మామా నీ వాళ్ళ మమ్మల్ని తిడుతుంది. నీకు రెస్పెక్ట్ ఇస్తలేమన్నారు, మమ్మల్ని తిడుతుంది. సరిపోయిందా అన్న? చెప్పులు ఇట్లా బిల్డింగ్ చేపిద్దాం. చెప్పులు నచ్చినాయి కొద్ది నాకు అరాడు ఇప్పిస్తుండు, నాకు బండి ఇప్పిస్తుండ అనుకో. రాబాయ్ ఇవన్నీ కాదురా బాయ్. ఇప్పుడు ఎట్లా మనది అవుతుంది కదా చాపానికి ట్యాక్సెస్ అందరూ. చెప్పులు తీసుకో, నేను కింద సెంటు బాటిల్ తీసుకుంటా.
ఏమంటావు? అరే మీ ఇద్దరు ఒకట్రా నేనే మీ ఇద్దరు అరే అరే మీ ఇద్దరు ఒకటైనా నేను అలాగరా రే వచ్చినామంటే ఏమన్నా బనానా బరాబర్ వేయాలా వద్దా మరి దేనికి 400 ఉందిరా, నాది 300 ఉంది, దీని రేట్ 400 ఉంది. వచ్చిన చూసుకుంటారా మీరు కొనుక్కుంటారా? వచ్చిన చూసి చెప్పురా కొంచెమైనా కామన్ సెన్స్ తో ఆలోచించి మొత్తాలు ఇప్పిస్తాడు కదా మా ఉస్తాద్ నాకు ఇప్పిస్తాడు అంటూ డైరెక్ట్ అయ్యా వెళ్ళ పెట్టేసాడు. అయ్యా 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 అన్నా ఏం చేస్తున్నాడు? అరే 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 ఇది అరే రే బోధనార్ మార్కెట్ కాదురా ఇది స్టూడియో. ఈడేమన్నా అన్న బనానా ఆయనకి ఎప్పనా ఇడు చేపల మార్కెట్లో ఉండనుకుంటుండేడు. మళ్ళీ చెప్పండి రక్తం వస్తుంది తుడుచుకోక తుడుచుకోక తుడుచుకో. అయ్యో రక్తం వస్తుంది. బ్రో నీకు ఎట్లా అనిపించింది? బాగుంది. చలో కటింగ్ వేసుకున్నావా? చలో కటింగ్ కటింగ్ తో ఫుడ్ కటింగ్ చేస్తే ఖరాబ్ అయితే చేసుకుంటాడు. ఇప్పి వేపిద్దాం. మెల్ల ఏం చేసాడు కైండ్ ఇడిపి 200 రూపాయలు ట్యాక్స్ వేసిండు చేప. వాళ్ళ భార్య మనడేమో వాళ్ళ భార్యకి చెప్పులు ఉన్నాడు. అయితే కటింగ్ షాప్ అయితే వచ్చేసినాం అన్నా. మనోనికి ఎట్లా కావాలంటే అట్లా కటింగ్. డ్రాగన్ కటింగ్ డ్రాగన్ కటింగ్ కావాలా లేకపోతే హిప్పోపోటమస్ కటింగ్ కావాలా మీ ఇంటికి కావాలా చెరపట్లు పెట్టించుకుని కటింగ్ వద్దు కానీ వేరే ఏ కటింగ్ కావాలా కటింగ్ వేయించుకోరంటే ఇంటి నా గుండు గీక్పించుకొని వచ్చారు గాయస్. చెరపాట్లు రా చెరపాట్లు ఈడ చెరపాట్లు కటింగ్ షాప్ అని ఏమో అంటున్నట్టు నువ్వు మీసాల కాడ చెరపాటు ఈ రోజు ఏబ్రా చింటన లాగానా? ఓకే ఫైన్ చింటన లాగా చింటనాల కంటే చెరుపాట్లు పెడతాను అలాగా చింటన మాదిరి అన్న మంచి జల్దీ చేసి చలో అంతే చలో అంతే చేయరా దండే ట్యాంక్ చెల్లె వేసిపోయాడు గుండి వేయించుకుని చూడాడు. ఇది గుండేది కదా నాకు అర్థమవుతుందా? ఇది ఏం కటింగ్ నాకు అసలు అర్థం ఇట్లా కాదా. చిన్నప్పుడు ఇలా అమ్మ పుట్టింటికి వెళ్ళి నేను చిన్నప్పుడు స్నానమే వేపియారు, ఇట్లా కూర్చోబెట్టి స్నానం చేపిస్తుంది. నేను కిందనే భూమి మీదనే వేయించారు, అందుకే నేను ఇట్లా ఇంటికి వెళ్తామా అమ్మ తీసుకోపోతే ఉరికొచ్చినాడు చర్చి పోతావా పెట్టారు? కుక్కకేమో వనుకున్నా అయిపోదా నారాయణ కూడా. ఇప్పుడు మళ్ళీ ఆడదాకా వాళ్ళరా పోయి అన్న ఇది ఏం కటింగ్ అన్న? మన రాయనా ఏ వద్దు ఏం అట్లానే అయితే ఎయిర్ వాష్ అయితే అయిపోతుంది. టోటలీ కటింగ్ అయితే అయిపోయింది. కటింగ్ అంతా అయిపోయాక మెంటల్ ఉంటాడు మనోడు చూపిస్తాం. మనోడు అయితే మొత్తం చేంజ్ అయిపోయింది అంటారు బేట కూడా టోటలీ చేంజ్. వాట్ ఇస్ దిస్ మ్యామ్? తిరుగు ఇట్లా చలో చలో మావన్కి బి లేదు చూడ కటింగ్. తిప్పురా మేడం నువ్వు తిరుగు అగో షా. కానీ సేమ్ డాన్సర్ అన్న కటింగ్ కావాలన్నాడు, కాకపోతే డాన్సర్ అన్న నాకు మించి వచ్చింది కటింగ్. తిరుగు మా మాట తిరుగు. మీ ఇంట్లో ఎంత మంది మళ్ళా? ముగ్గురు. నేను మా అమ్మ
మా నాన్న మీ మమ్మీ ఏం చేస్తారు? మిషన్ మిషన్. డాడ్ లారీ డ్రైవర్. లారీ డ్రైవర్. ఓ చాలా హార్డ్ వర్క్ లారీ. నువ్వు చదువుకుంటున్నావు బ్రో ఏం చదువుతున్నావు బ్రో? ఏం చదువుతున్నావు? డిప్లొమా సెకండ్ ఇయర్. ఏది కోర్సు? ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్. ఓకే. అది ఇప్పి ఐఫోన్ ఇప్పి ఇది ఇప్పి చచ్చిపోతా అది అని టార్చర్ పెట్టకు అవన్నీ టార్చర్లు అస్సలు వద్దు. మమ్మీని డాడీని మంచిగా చూసుకో, హ్యాపీ ఉండు. సన్న ఫోన్ చేయి మాట్లాడదాం, హ్యాపీ ఉండు. ఫోన్ చేయి. ఈ టైం ఏముందో దోస్తులతో ఒక 10-15 గంట అట్లా తిరిగేసి మంచిగా ఏందో నీ లైఫ్ చూసుకో కథం అంతే. మంచిగా ఉండవు మీ ఇంట్లో పర్సన్ పెట్టారు. నేను నీకన్నా చెప్పి అని ఉండే మా వస్తాను అడుగు, ఏక్ నెంబర్ చెప్పి అని నేను ఎట్లుంటుండే తెలుసా? పువ్వని పడతాను కొట్టుకోవాలి, గుంజుకోవాలి, దొంగతనం చేయాలి, ఆ బతుకులు అన్ని పంపాలి. మస్తు చేస్తుండే అడుగు, మా వస్తాను అడుగు. నువ్వే ఇక నీకే తెలుసు. పోయేటప్పుడు మా అన్న ఏం చెప్పిండు అడిగిపోనా, చోటు మామ ఏం చెప్పారు నీకు? వీడు ఎట్లున్నాడు ఎట్లా అయిందా నీకు చెప్పారు? చాపాడు ఇంకా ఉంటే బండి మీద మంచిగా మారిపోయి మమ్మీ డాడీని మంచిగా చూసుకో, చదువుకో. దసరా పండుగ తినురా తర్వాత మాట్లాడాలి. దసరా ఫెస్టివల్ మస్తు ఉంటుంది మన తన పరిశాన్ అవుతావు నువ్వు. మా భార్య తింటున్నాను, మా భార్య తింటుంది, వాళ్ళు ముద్ద గీతావా? ముద్ద గీతి రైట్ రైట్ అనే ఉన్నాడు. మనం పోయి దింపేదామా? మనం పోయి కాచిగూడలో దింపేదాం ఉన్నాడు. ఇక మేమైతే ఎండ్ వరకు అయితే వచ్చేసినాం. కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా మనల్ని తీసుకొని వచ్చినాం. బాయ్ మాతో ఇంత పొద్దున్న నుంచి ట్రావెల్ అవుతున్నావు, నీకు ఎట్లా అనిపించింది? బాగుందన్న. ఏమనిపించింది? అసలు నేను అనుకోలేదన్న ఇలా అవుతుంది. ఏదో ఫోటో దింపుతారు, పంపించేస్తారు, ఫోటో దిగినాక అట్లేం లేదు. నువ్వు ఇంటికి సేఫ్గా పోయినాక ఒక కాల్, ఒక మెసేజ్ చేయి అన్న ఐఎమ్ రీచ్డ్ అని చెప్పి. మెసేజ్ కాల్ కాదురా నాన్న, ఫస్ట్ నాన్న వీడియో పెట్టు ఒకటి. సరే మాకు పరిచయం అయితే నువ్వు పోయినావా లేదా ఒక వీడియో పెడతా. కన్ఫామ్ పెడతా. సరేనా? మెల్లిగా ఇంకొకసారి నువ్వు ఇట్లా వచ్చినట్టు మళ్ళీ నెక్స్ట్ టైం రాకు సరేనా? జరా ప్లీజ్. సడన్ గా వంగని ఇట్లా వేసేసారు అన్నట్టు ఈరోజు వేరే పనులు అన్నా అప్పు నీతోనే ఉండ, నువ్వు ఒక్కనే వచ్చినావు అట్లా సరేనా? షేర్ ఉంటాం బా. బ్రదర్ మంచిగా సేఫ్ జర్నీ, అర్థమైందా? మంచిగా పోయి హైదరాబాద్కి వస్తే ఇట్లా స్పెషల్గా రాకు, ఇట్లా పని ఉంటే మంచిగా చదువుకుంటున్నాను, చదువుకో. ఇంకా ఫ్యామిలీని మంచిగా చూసుకో, డాడీని చూసుకో. మెయిన్ ఫస్ట్ చదువు. ఇగో వింటున్నావా? ఏం చేసినా ఏకపోయినా చదువుకో వింటున్నావా? మేము నేను చదవలేకనే నాకు కాస్త కొద్ది చదువుకొని ఇక చేసుకుంటాం. పుల్లే చెప్తున్నాం, చదువుకో మెయిన్ అదొక్కటి. మంచిగా ఓ తిన్నావా? చలో సెట్ పైసలు గీసాలు అన్ని రైట్ ఇచ్చా. వాటర్ బాటిల్ అది బిస్కెట్స్ మనం బ్యాగ్ వేసుకుంటాం. ఈ సామాన్లు అన్నీ ఒకటే దగ్గర పెట్టుకో, ఫోన్ ఇలా పెట్టుకొని వండుకో. ఫోన్ జాగ్రత్త పెట్టుకొని వండుకో సన్న, మంచిగా చెప్తున్నా. ఏం తెలుసు మమ్మీ ఛానల్. చేలో థ్యాంక్ యూ అంతే రైట్.